వెల్కమ్ బ్యాక్. హైదరాబాదీలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. రేపు ఉదయం 9 గంటల తర్వాత గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు. ఈ రూట్లో మెట్రో రైల్ ట్రయల్ రన్ దిగ్విజయంగా సాగింది. దాదాపు 18 రకాల సేఫ్టీ పరీక్షలను మెట్రో రైలు అధికారులు నిర్వహించారు. ఈ రైలు అందుబాటులోకి రావడంతో నాగోల్ నుంచి నేరుగా హైటెక్ సిటీకి వెళ్లేందుకు సిటిజన్లకు వీలవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైటెక్ సిటీ ఈ లైన్లో మెట్రో పనులు జరుగుతున్నాయని మాత్రమే ఇప్పటివరకు తెలుసు. కానీ ఇక మెట్రో ప్రజలకు అందుబాటులోకి రానుంది. రేపు గవర్నర్ నరసింహన్ తన చేతుల మీదుగా ఈ రూట్లో మెట్రోను ప్రారంభించబోతున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు మెట్రోకు జరుగుతున్నటువంటి ట్రయల్ రన్స్. ఏదైతే అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్కు ట్రైన్లు వస్తూ పోతున్నాయి. మనం వెళ్తున్నటువంటి ట్రైన్ పైన చూడొచ్చు హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్ వస్తున్నట్టుగా రాసి ఉన్నటువంటి ఏదైతే లైన్స్ నేమ్ ప్లేట్ కూడా చూడొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ చెక్ పెట్టేందుకు మొత్తం 3 కారిడార్లలో ఈ మెట్రో ప్రాజెక్టు నడుస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు, ఇటు నాగోల్ నుంచి శిల్పారామం వరకు, మరొకటి ఫలక్నమా నుంచి ఏదైతే జేబీఎస్ ఎంజీబీఎస్ మధ్యలో కూడా ఒక రూట్ ఉంది. కానీ ఇప్పటి వరకు అది పనులు మాత్రమే నడుస్తున్నాయి. ఇక ప్రధానంగా ఇప్పటికే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ కారిడార్ మొత్తం కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ ఏదైతే నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్తున్నటువంటి లైన్ ఏదైతే ఉందో అది కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆ రూట్లో ప్రధానంగా అమీర్పేట్ వరకే రైళ్లు నడుస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి ఎవరైనా హైటెక్ సిటీ వెళ్ళాలనుకుంటే ఇప్పటి వరకు దిగి ఆటోలో కానీ బస్సుల్లో కానీ వెళ్తున్నారు. కానీ ఇంకా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రేపు ఈ రైలు కనుక ప్రారంభిస్తే, అంటే ఏదైతే అమీర్పేట్ నుంచి మనం చెప్పుకుంటున్నటువంటి హైటెక్ సిటీ వరకు ట్రైన్లు ప్రారంభం అవుతే నాగోల్ నుంచి నేరుగా హైటెక్ సిటీ వెళ్ళొచ్చు. అంతేకాదు ఎల్బీ నగర్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు సైతం ఇక్కడికి రావచ్చు. ప్రధానంగా రైళ్లు ప్రారంభించడానికి ముందు కొంత టెస్ట్ ట్రయల్స్ అనేవి ఉంటాయి. టెస్ట్ రన్స్ జరిగాయి. దాదాపు 18 రకాల పరీక్షలు జరిగాయి. అంటే ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు జరగరానిది ఏమైనా జరిగితే ఏం చేయాలి, అటువంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 18 రకాల పరీక్షలు జరిగాయి. దీనికి పూర్తి స్థాయిలో ఏదైతే సెంట్రల్ రైల్వే సేఫ్టీ అథారిటీ కూడా సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ తర్వాతే పూర్తి క్లియరెన్స్ రావడంతోనే ఇక రైళ్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మనం చూడొచ్చు ఎదురుగా ఉన్నటువంటి స్టేషన్లోకి చేరుతున్నటువంటి ట్రైన్. అక్కడ ఎవరు ఎక్కరు, కానీ టెస్ట్ రన్లో భాగంగా అక్కడ ప్రస్తుతం ట్రైన్ ఆపారు. ఆపిన తర్వాత ఏ విధంగానైతే రెగ్యులర్ టైమింగ్స్ ప్రకారం డోర్స్ ఓపెన్ చేయాలి, ఆ తర్వాత బయటికి జనాలు వస్తే ఎంత టైం తీసుకుంటారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్నీ, అంటే రెగ్యులర్గా ప్రజలు ప్రయాణిస్తే ఏ విధంగా ఉంటుందో అదే స్థాయిలో ప్రస్తుతం టెస్ట్ రన్ జరుగుతుంది. అందుకు అనుగుణంగానే మొత్తం కూడా, అంటే ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతం అమీర్పేట్ నుంచి మనం జూబ్లీ చెక్పోస్ట్ మీదుగా హైటెక్ సిటీ వెళ్ళాలంటే నిత్యం నరకం అనుభవిస్తుంటారు ట్రాఫిక్లో. కానీ మెట్రోలో అయితే ఆ ఇబ్బందులు ఏవి ఉండవు. ఇందులో చాలా ఈజీగా 10 నుంచి 15 నిమిషాల్లో అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళిపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా రేపు గవర్నర్ నరసింహన్ ప్రారంభించబోతున్నారు. హైటెక్ సిటీ జర్నీ చేసేందుకు కూడా జనం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ జిల్లా రాజేష్తో రాజు, ఎన్టీవీ.